ఎడల దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తున్న అంశాన్ని గలతీ 3:27లో కూడా చక్కటి మాటలు రాయబడి ఉన్న అంశాన్ని మనం ఈ మధ్యకాల సమయంలోని ధ్యానం చేసుకోవచ్చు. గలతీలకు రాసినటువంటి పత్రికలోని 3వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనము ధ్యానం చేసుకుందాము. 3:27లోని క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకున్న మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకునే అంశాలలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన అందరము అనగా ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తునకు తగినటువంటి బిడ్డలముగా, యేసుక్రీస్తునకు కలిగినటువంటి వారసులుగా అనే మాట అన్నమాట. అందరము ఎప్పుడైతే రకరకాల సంఘములలోనూ రకరకాల సేవకులు ప్రతి ఒక్క సంఘమునకు ఒక్కొక్క పేరు పెట్టుకొని హద్దులు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతము మాది, ఈ యొక్క భూభాగము మాది, ఈ యొక్క పల్లె మాది అనుకొని విభజన చేసుకొని అనేకులు సేవ పరిచయం చేస్తున్నారు. కానీ వాక్యభాగం సెలవిస్తుంది, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన మీరందరూ అనగా 100 మంది, 200 మంది, 400 మంది కాదు, కానీ అందరూ. అందుకనే అపోస్తల కార్యాలలో కూడా యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అని పేతురు సెలవిస్తూ ఉంటాడు. 10వ అధ్యాయంలోని అపోస్తల కార్యాలలో యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ప్రభు ఆయన. కాబట్టి ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులు అగుటకు, దేవుని కుమార్తెలు అగుటకు ఇక్కడ భేదము లేదు, కులము లేదు, వర్గము లేదు, ప్రాంతము లేదు, ఒక ప్రదేశము లేదు. ప్రతిదీ కూడా అందరము కూడా యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తులోనికి, యేసుక్రీస్తు ద్వారా మనము జీవించేవారుగా ఉండాలని వాక్యభాగం సెలవిస్తుంది. కాబట్టి ఇందులోని వాక్యభాగంలో మనకు సెలవిస్తున్న అంశంలోని దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్న మనమందరం క్రీస్తు లోపలికి వెళ్ళాలి. క్రీస్తు లోపలికి వెళితే ఆయన శరీర ఆకృతులు, ఆయన మనస్సు, ఆయన యొక్క రక్తమును, ఆయన శరీరమును మనము తింటూ ఉంటాం. సహజంగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక శరీరాన్ని తినాలంటే ఆ శరీర భాగమును ఒలిచి లోపలికి వెళ్ళి ఆ అవయవాలను, ఆ కండలను మనము వలుసుకొని తింటూ ఉంటాం. అదే రకంగా మాంసం తినాలంటేనే మనము ఒక జంతువును అపహరించి ఒలిచి ఆ యొక్క చర్మమంతా తీసివేసి కడగబడి లోపల తింటూ ఉంటాం. ఇప్పుడు మనం క్రీస్తులోనికి వెళ్ళాలి, క్రీస్తు శరీరాన్ని తినాలి, క్రీస్తు రక్తాన్ని మనం తాగేవారముగా ఉండాలంటే మరి ఆయనలోకి మనం ప్రవేశించాలి కదా, ఆయనలోనికి మనం జీవించాలి కదా.
ఆయనతో మనం ఉండాలి కదా. ఆయనలోనికి వెళ్ళామంటే, ఆయనలోకి అంటుకట్టబడి ఉన్నామంటే అదే చెట్టులో నుండి వచ్చేటువంటి పుష్పాలు, అదే చెట్టులో నుండి వచ్చేటువంటి కాయలే ఫలించాలి. కానీ అంటుకట్టబడినది ఇంకొక కాపును కాయటానికి వీలు లేదు. నువ్వు ద్రాక్షావళి చెట్టుకు అంటుకట్టబడితే ద్రాక్ష గుత్తులే నీలో రావాలి, కానీ వేప చెట్టుకు సంబంధించినటువంటి విత్తనాలు రావడానికి, వేపకాయలు రావడానికి వీలు లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలోని మనం పుడితే, దేవునిలోని మనం సహవాసం చేస్తే, దేవునికి సంబంధించినటువంటి వారముగా మనం ఉంటే యేసుక్రీస్తు పోలిక చొప్పున మనం జీవించేవారిగా ఉండాలి. అందుకని ఇక్కడ రాయబడిన అంశంలో చూసుకున్నట్లయితే దేవుని కుమారులై ఉన్నారు. మనము దేవుని కుమారులై ఉన్నాము. మనము మన యొక్క తల్లిదండ్రుల యొక్క పోలిక కాదు. మన తల్లిదండ్రుల యొక్క పోలిక రక్షణాంబార మనసు పొందక ముందు నుంచే, ఎప్పుడైతే మనం రక్షణాంబార మనసు పొందుతామో అప్పటి నుండి దేవుని పోలిక. ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుకుంటామో అప్పుడు దేవుని పోలిక. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో దేవుని యొక్క పోలిక మనలో తయారవ్వాలి. మనం బాప్తిస్మం తీసుకుని బయటికి వచ్చినప్పుడు మనమంతా కూడా యేసుక్రీస్తుకు సంబంధించిన వారముగా మనం జీవించే వారముగా ఉండాలి. అందుకనే వాక్య భాగం సెలవిస్తుంది, ఇందులోని గ్రీకు దేశస్థుడని, యూదుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని కూడా లేదు. అంటే లింగ భేదము లేదు. ఇక్కడ దేవుని దగ్గర భేదము లేదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఉచితమైన మహిమను పొందలేకపోతున్నారని రోమిలికి రాసిన పత్రికలో రాయబడి ఉంది. పాపం చేయడానికైతేనేమో భేదం లేదు. స్త్రీ అయినా పాపం చేయొచ్చు, పురుషుడైనా పాపం చేయొచ్చు. పాపం విషయంలో భేదాభిప్రాయాలు లేవు. కానీ యేసుక్రీస్తు వారి విషయాలలో భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు. కాబట్టి అలనాటి సంఘానికి అపోస్తుడైన పౌలు మహాశయుడు సెలవిస్తూ ఉన్నాడు, మనమందరం దేవుని బిడ్డలము, దేవునిలోనికి వెళ్ళేవారము. కాబట్టి వాక్య భాగం సెలవిస్తుంది, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందుకోవాలి. యేసుక్రీస్తు వారు యోహాను వారి ద్వారా ఆయన బాప్తీసం తీసుకున్న సమయాలలో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుననే ఒక గొప్ప శబ్దము పావురం వలె ఆకాశము నుండి వెలువడినది. భూమి మీదకు మానవ జాతి ప్రజలకు వెలువడినది ఆకాశము నుండి. నువ్వు నేను బాప్తీసం తీసుకుంటుంటే ఎటువంటి స్వరాలు వినపడుతున్నాయో జ్ఞాపకం చేసుకోండి. బాప్తీసం తీసుకునే బిడ్డలు ఈనాడు మరి వారి జీవితాలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. బాప్తీసం తీసుకునే బిడ్డల యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నవి, దేవునిలో ఉంటున్నాము అనుకునే వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నవి. మేము రోజు ప్రార్థనకు వెళ్తున్నాం. బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారాలు ఇవన్నీ వేళలా కూడా అవసరమైతే మా భార్యలను మేము పనికి పంపించి మేమే అక్కడ రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా ఉంటున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా స్థితిగతులు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేస్తుంది. దేవునిలోని మనం మనుషులకు సేవపరిచర్య చేయడం కాదు, కానీ దేవునికి సేవపరిచర్య చేయాలి. దేవుని యొక్క లోనికి మనం ప్రవేశించాలి. దేవుని శరీరంలోనికి ప్రవేశిస్తే ఇక ఆయన అవయవాలే, ఆయన రక్తమే, ఆయన ఆలోచనే, ఆయన స్వభావమే, ఆయన యొక్క భక్తి మనకు ఉండాలి. వేరే మనుషుని యొక్క స్వభావం ఉండడానికి వీలు లేదు. ఆయనను కొట్టినా, ఆయనను గుద్దినా, ఆయన వస్త్రములు పీకి వేసుకున్నా, ఆయనను సులువు వేసినా, ఆయన యొక్క చేతులలో కాళ్ళలో మేకులు కొట్టినా తండ్రిని వేడుకుంటున్నారు. ఏమని వేడుకుంటున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. మనం క్రీస్తులోనికి వెళితే క్షమాపణ కావాలి. ఆయన వ్యభిచారపు స్త్రీ దగ్గరకు వచ్చి అమ్మా అని అంటున్నాడు. ఆయన వ్యభిచారపు స్త్రీని సైతం కూడా అమ్మా అని పిలిచినప్పుడు మనం ప్రతి ఒక్క స్త్రీలను కూడా మనం ప్రేమించేవారముగా ఉండాలి. మోహపు చూపుతో కాకుండా మనము ఒక సహోదరిలాగా మనం ప్రేమించాలి. పురుషులను సహోదరులాగా ప్రేమించాలి. ఇది క్రీస్తు నేర్పిన ప్రేమ. క్రీస్తు మార్గంలో వ్యభిచారానికి తావు లేదు. క్రీస్తు మార్గంలో కుళ్ళుకు కుతంత్రాలకు తావు లేదు. అసూయకు తావు లేదు. ఎటువంటి ఈర్ష్య, కోపము, మత్సరమునకు ఎటువంటి చోటు లేదు.
అలాంటి క్రీస్తులోనికి మనం వెళ్ళాలంటే ఇప్పుడు మనలో కూడా అలాంటివి ఉండకుండా క్రీస్తులాగానే మనం జీవించాలని వాక్య భాగం సెలవిస్తుంది. మందిరానికి వెళ్ళి రావటం, బైబిల్ పక్కన పడేయటము, సినిమాలు సీరియళ్ళు చూడటం, ఇష్టానుసారమైన బూతులు మాట్లాడటం, ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతకటం, మళ్ళీ ప్రార్థనలకు వెళ్ళటం, మళ్ళీ రావటం, అదే జీవితం. రెండు కలగలిపిన జీవితాన్ని జీవిస్తున్నారు ఎక్కువ మంది. మన గ్రామంలోనే కాదు, ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి, ప్రతి ఒక్క సిటీలో కూడా ఇదే పరిస్థితి. ప్రతి అంశంలో కూడా ఇదే పరిస్థితి. దేవునిలోనికి ప్రవేశించేవారు కరువయ్యారు, దేవుని కార్యములను చొప్పున బ్రతికేవారు కరువయ్యారు, దేవుడి నీతిని కలిగి జీవించేవారు కరువయ్యారు. అందుకనే వాక్య భాగం మనకు సెలవిస్తున్న అంశం, మీరు దేవుని కుమారులై ఉన్నారు. ఎప్పుడు దేవుని కుమారులై ఉంటాం మనము? ఎప్పుడు దేవుని కుమారులుగా పిలువబడదాం? ఆయన క్రియలు కలిగి జీవించినప్పుడే, ఆయనతో కలిసి బ్రతికినప్పుడే, ఆయనతో కలిసి మనము సహవాసం చేసేటప్పుడే, ఆయన పోలికైతే మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడే దేవుని కుమారులము. మా తల్లిదండ్రులకు పుట్టిన నేను వారి పోలిక చొప్పున జీవించాలి శరీరానుసారముగా. కానీ ఎప్పుడైతే పాపక్షమాపణ పొందుకున్నానో, ఎప్పుడైతే రక్షణ మనసు పొందుకున్నానో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో, ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చానో దేవుని స్వరూపమును కలిగి జీవించాలి. దేవుని స్వరూపం ఎంత విలువైనది! దేవుని స్వరూపమును మనుషులు చూడగలిగారా? దేవుని స్వరూపమును మరి మోషే చూడగలిగాడా? మోషే బ్రతిమలాడుకుంటున్నాడు, నీ స్వరూపమును నేను చూస్తానయ్యా అని. చూడడానికి వీలు లేదు మోషే. మనుషుడు ఏమాత్రమును నా యొక్క మహస్వరూపమును చూడలేడు. నువ్వు అవసరమైతే నా వీపును చూడన్నాడు ఆయన. ఆ బండ చాటుకి వెళ్ళి వీపుని చూడు. కాబట్టి ప్రియమైన దేవునిలోని దేవుని స్వరూపమును కలిగి, దేవుని అవయవాలు కలిగి, దేవుని తత్వాన్ని కలిగి జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు. కానీ నువ్వు వారం వెళ్ళి కానుకలు ఇచ్చి బియ్యం ఇచ్చి మరి మళ్ళీ ఇంటికి వచ్చి నువ్వు ఇష్టానుసారమైన జీవిస్తే నువ్వు దేవునికి సంబంధించిన దానివి కాదు, దేవుని కుమారుడవు కాదు, దేవుని కుమార్తెవు కాదు. ఒక మాటలో చెప్పాలంటే దెయ్యపు కుమార్తెవు, దెయ్యాని కుమారుడవు నువ్వు. ఎవరితోనైతే జగడమాడతావో, ఎవరితోనైతే బూతులు మాట్లాడతావో, ఎవరితోనైతే నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావో అప్పుడు నువ్వు దెయ్యాని కుమారుడవు, దెయ్యాని కుమార్తెవు. అందుకనే ప్రభువులోనికి రావాలి, ప్రభువులోనికి రావాలి. మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. మన వస్త్రాలు తాత్కాలికమైన శరీరానుసారమైన వస్త్రాలు ధరించుకుంటాం, మురికి పడుతూ ఉంటవి. మళ్ళీ శుభ్రం చేసుకోవాలి, మళ్ళీ మనం ఇగో వేసుకుంటూ ఉంటాం. కానీ దేవుళ్ళలోకి వస్తే అలాంటిది అవసరం లేదు. మన ప్రార్థనే మనలను శుభ్రం చేస్తుంది, మన ప్రేమే మనలను శుభ్రం చేస్తుంది, మనం చూపించేటువంటి ఆ యొక్క క్రీస్తు యొక్క తత్వమే మనలను శుభ్రం చేస్తుంది తప్ప అది మురికి పట్టేది కాదు. ధరించుకున్నటువంటి బూట్లు మురికి పట్టవచ్చు, నువ్వు ధరించుకున్న సాక్షులు సాయంత్రానికి కప్పు కట్టవచ్చు, నువ్వు ధరించుకున్నటువంటి ప్యాంట్ షర్టు, నువ్వు ధరించుకున్నటువంటి చీర నీకు కంపు కొట్టవచ్చు సాయంత్రానికి. కానీ నీ క్రీస్తుని ధరించుకుంటే ఆ క్రీస్తు కంపు కొట్టేవాడు కాదు. నువ్వు క్రీస్తుని ధరించుకుంటే నువ్వు కంపు కొట్టుకునేవాడు కాదు. సువాసన భరితమైన బ్రతుకులుగా జీవిస్తావు, వెలుగుమయమైన బ్రతుకులుగా జీవిస్తావు. అందరి విషయాలలో మన్నన పొందుకున్న వాడివిగా ఉంటావు, అందరి విషయాలలో స్వార్థను ప్రకటించేవాడివిగా ఉంటావు, అందరి విషయాలలో నువ్వు దేవుని బిడ్డగా ప్రత్యేకింపబడిన గుంపుగా ఉంటావు. నువ్వు నీ మహాసౌందర్యము, నీ మాట తత్వము, నీ శరీర తత్వము, నీ ఆత్మ దేవునిలో ఇదిగో బహుగా అది ఉన్నతమైన రీతిలో ఎదుగుతూ ఉండింది. అలాంటి క్రైస్తవ బిడ్డలు దేవునికి కావాలి ఈనాడు. అలాంటి క్రైస్తవ బిడ్డలు వెలుగుమయమై పొందిన బిడ్డలకు కావాలి. అందుకని ఏ భేదము లేదంటున్నాడు అక్కడ. మీరు క్రీస్తు సంబంధులైతే, మీరు క్రీస్తు సంబంధాలైతే అంటే క్రీస్తుకు సంబంధించిన వారం అనేది ప్రత్యేకింపబడిన వారముగా ఉండాలి. లోకానుసారమైనటువంటి లోకముతో కలిసిపోకూడదు. అట్లనే మనుషులతో మనం కలవకుండా తిరగటం కాదు, మనుషులతో సహవాసం చేస్తూ లోకానుసారమైన కార్యాలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని దూరం చేసుకొని బ్రతకాలి. అందుకనే మీరు క్రీస్తు సంబంధులైతే, సంబంధం కలిగిన వారు చుట్టాలు అని అర్థం అన్నమాట. మీరు ఎవరు చుట్టాలు?
అంటే ఎవరికి సంబంధించిన వారు మీరు అని చాలామంది అడుగుతూ ఉంటారు తెలియని వారు. మేము ఫలానా వారమండి అంటే పేరుగాంచిన వారి తరపున అనుకో, ఓహో మీరు అలా అంతా వాళ్ళ తరపున కలిగిన వారా, మీరు ఎమ్మెల్యే గారి తరపున వారా, మీరు మినిస్టర్ గారి తరపున వారా, మీరు సీఎంకు చుట్టాలా, లేకుంటే ఇక్కడ రాజకీయ నాయకుల తరపున వారా అనుకొని ఎంత ఆశ్చర్యపోతుంటారో లోకానుసారమైన వ్యక్తులకే. నువ్వు దేవుని సంబంధమైతే, దేవుని బిడ్డవైతే, దేవుని చుట్టానివైతే, దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవైతే నీకు ఎంత బిరుదు సమాజంలో జ్ఞాపకం చేసుకో. ప్రత్యేకింపబడిన గుంపుగా, ప్రత్యేకింపబడిన బిడ్డలముగా మనం ఉండాలి. కానీ మన వేషధారణ వల్ల జీవించడానికి వీలు లేదు. ఉపయోగం లేని క్రైస్తవం చేస్తున్నాం, ఉపయోగం లేని భక్తిని చేస్తున్నాం. సంవత్సరాలు దొల్లిపోతున్నవి, రోజులు గడిచిపోతున్నవి, కానీ అదే జీవితం. బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తాం, ఇంటికి వచ్చి మనం ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతకడం, ఇదే జీవితం సరిపోతుంది. కానీ మార్పు చెందేటువంటి బ్రతుకులేవి. పేరుకు మాత్రం బాప్తిసం తీసుకుంటాం, పేరుకు మాత్రం సంఘాలలో వాడబడతాం, పేరుకు మాత్రం మనం పరిచయం చేసే వారముగా ఉంటాము. కానీ అంతరంగం అంతా కూడా నువ్వు క్రీస్తుకు దూరముగా ఉంటున్నావు. అంతరంగం అంతా కూడా నువ్వు క్రీస్తు బంధువుగా ఉండలేకపోతున్నావు. ఎవరికి సంబంధించిన వాళ్ళు మీరు? వాక్యం సెలవిస్తుంది. ఎవరిని సెలవిస్తుంది? క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి, మీరు క్రీస్తు సంబంధులుగా ఉంటే అబ్రహాము సంతానముగా పిలువబడతారు. లోకానుసారమైన సంబంధులైతే సాతాను యొక్క వంశకులుగా ఉంటారు, సాతాను యొక్క సంబంధులుగా ఉంటారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నాము. వాగ్దానము చేయబడిన అంశము, ఇసుక రేణువుల వలె నీ సంతానమును నేను చేస్తాను అబ్రహాం అనే వాగ్దానమునకు మనం వారసులుగా ఉంటాము. యేసుక్రీస్తుకు వారసులుగా ఉంటాము. అలాంటి వారసత్వం కలిగిన బ్రతుకు, అలాంటి క్రియలు కలిగిన బ్రతుకు మనకు కావాలి. మనము అలాంటి వారముగా జీవించాలి. రోమిలికి రాసిన పత్రికలోని 13-14 కూడా ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, రోమిలికి రాసిన పత్రికలోని 13వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకుని వారై శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నటకు శరీర విషయముల ఆలోచన చేసుకున్నకుడి. మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై, మనం యేసుక్రీస్తు వారిని ధరించుకునే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు వారిని ఇప్పుడు మన వస్త్రాలు, చీరలు ఎలా మన శరీర అవయవాలను కప్పుకుంటున్నామో, ఇదిగో యేసు ప్రభు వారి యొక్క వస్త్రములను మనం ధరింపజేసుకుంటే పాపము మన జోలికి రాదు, పాపం మనలో కనపడదు, అది మాయమైపోతుంది. దిగంబరులుగా ఉన్న మన జీవితాలకు దేవాది దేవుడిచ్చిన వస్త్రములను అది శరీరాన్ని కప్పటానికే. కానీ అదే యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి ఆయన యొక్క సింహాసనమును వీడి ఒక నరుడిగా, ఒక దాసుడిగా, ఇగో ఆయన తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఇప్పుడు ఏకంగా ఆయన శరీరమును, ఆయన రక్తమును, ఆయన యొక్క సమస్త దేహాన్ని మనకు అప్పగించి ఉన్నాడు మన పాపమును తీసివేసుకోవడానికి. అందుకనే మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునే వారై, యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే మామూలు విషయమే అండి. సామంతులు ధరించుకుంటారు. ఒక్కొక్క చీర కట్టాలంటే ఇంచుమించు 5 లక్షల రూపాయల చీరలు, 10 లక్షల రూపాయల చీరలు ఉంటాయి. సామంతులు ధరించుకున్నటువంటి బంగారము విలువైనది, సామంతులు ధరించుకున్నటువంటి వజ్ర వైడూర్యాలు విలువైనవి, సామంతులు ధరించుకున్నటువంటి వస్త్రధారణ చాలా కోట్లకు విలువైనది. కానీ అవి సాయంత్రానికి మురికి పడతాయి. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖరీదు కలిగి నువ్వు కొనుక్కున్నా సరే వస్త్రాలు సాయంత్రానికి నువ్వు వేసుకున్న తర్వాత వాటిని శుభ్రం చేసుకోవాల్సిందే. కానీ ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది, మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై, మనం ఒక్కసారి యేసుక్రీస్తులో ప్రవేశిస్తే, మనం ఒక్కసారి యేసుక్రీస్తు వారిని ధరించుకుంటే, మనం ఒకసారి యేసుక్రీస్తులోనికి ప్రవేశిస్తే మళ్ళీ మనం ఉతుక్కోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ మనం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వస్త్రములే మనలను పవిత్రులుగా ఉంచుతుంది,
ఆ వస్త్రములే మనలను శుభ్రంగా ఉంచుతీవి. ఆ వస్త్రములే మనలో నుండి అపవిత్రమైన మాటలు రాకుండా చేస్తవి. ఆ వస్త్రములే మనలను మన జీవితాలను కూడా బాగు చేస్తవి. వెలుగుమయమై కలిగినటువంటి మార్గములను నడిపిస్తూ ఉంటవి ఆ వస్త్రములు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, వెంటనే ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయములు ఆలోచన చేసుకొనకుడి. శరీర విషయాలను ఆలోచన చేసుకొనకుడి. మందిరానికి వెళ్ళినప్పుడు శరీర కార్యాలు చేయకండి. యవనస్తులు ప్రాముఖ్యమైనగా చెబుతున్నారు. యవనస్తులు ఇగో మందిరములకు వెళ్తున్నారంటే సంఘ కాపరులు, సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు చాలా జాగ్రత్త వహించాలి. వారు చూపుల విషయాలలో, ఆలోచన విషయాలలో, నడవడి విషయాలలో పవిత్రులుగా వారిని మనం దేవుని మార్గమునకు పరిచయం చేయాలి. అనుభవ జ్ఞానము కలిగినటువంటి పెద్దలైన దైవ సేవకులైన సంఘములో వారి క్రియలు ఏ రకంగా ఉన్నవి అనేది పరిశీలన చేసుకుంటూ దేవుని వాక్యమును వారి హృదయములోనికి బలముగా దింపి పాపము నుండి దూరపరిచే వారిగా ఉండాలి. ఇలా సంఘాలలోని యవనస్తుల వల్ల సంఘమునకు చెడ్డ పేర్లు వస్తున్నవి ప్రవర్తన వల్ల. కాబట్టి ప్రవర్తన సరి చేసుకుంటూ ఎప్పటికెప్పటికి మనము క్రీస్తుని ధరించుకునే వరముగా ఉండాలి. క్రీస్తులో కలిగే వరముగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:12 కూడా మనం ధ్యానం చేసుకున్నట్లయితే కొలసీలకు రాసిన పత్రికలోని 3:12 కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఏం ధరించుకోవాలి? ఇక్కడ దేవుని ధరించుకోవాలి. దేవుని ధరించుకున్నప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మనం పాటించాలి. నువ్వు షర్టు ప్యాంట్ ధరించుకుంటే నీకు రూల్స్ ఉండవు. నువ్వు మంచి చీర కట్టుకుంటే రూల్స్ ఉండవు. కానీ ఇక్కడ దేవుని ధరించుకుంటే రూల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే, కాగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి అని వాక్యం భాగం సెలవిస్తుంది. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని, పరిపూర్ణమైన అంటే నిండు మనస్సు, నిండు ప్రేమ కలిగి ఉండాలి. అది ఎప్పుడు క్రైస్తవులకు వస్తుందంటే క్రీస్తుని ధరించుకున్నప్పుడే వస్తుంది. నువ్వు తాత్కాలికంగా వెళ్ళి, నామకార్థంగా వెళ్ళి, ఏముందలే శనివారం వెళ్దాం, ఏముందలే బుధవారం వెళ్దాం, పాస్టమ్మ గారికి కనిపించి హాజరేసుకొని వచ్చేద్దాం, ఆదివారం వెళ్ళి వచ్చేద్దాం, సంఘంలో కనబడదాం, సంఘం నిండుగా ఉండుద్ది, ఆ 10 రూపాయలు 20 రూపాయలు కానుకేసి వచ్చేద్దాం అనుకొని ఇంటికి వచ్చి మళ్ళీ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే నిండుగా ఉండదు. అది నిండుగా ఉండడానికి వీలు లేదనమాట. అందుకనే అన్ని మాటలు కూడా రాయబడి కింద అంశంలో కూడా రాయబడిన అంశం అదే. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన పరిపూర్ణతకు, ఆ పరిపూర్ణమైన క్రైస్తవ్యము ప్రతి కుటుంబంలోనే ఉండాలి. పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ్యము ప్రతి సంఘములో ఉండాలి. పరిపూర్ణమైనటువంటి హృదయము ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క క్రియలు, యేసుక్రీస్తు వారిని ధరించుకున్న అంశము, యేసుక్రీస్తు మార్గానికి న్యాయం జరిగినట్టుగా ఉండింది నీ ద్వారా. సంఘానికి న్యాయం చేయటం కాదు, సేవకుడికి న్యాయం చేయటం కాదు, కానీ నువ్వు క్రీస్తుకు న్యాయం చేసేవాడిగా ఉండాలి. క్రీస్తు నిన్ను రక్షించి, క్రీస్తు రక్తమిచ్చి, క్రీస్తు శరీరాన్ని ఇచ్చి నీ కొరకు ఆయన ప్రయాసపడితే నువ్వు ఎవరికి న్యాయం చేస్తున్నావు? క్రీస్తుకు న్యాయం చేసుకోవాలి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు సంబంధమైన ప్రేమను ధరించుకుని, వీటన్నిటిపైన ప్రేమ ఉండాలి. ప్రేమ కింద ఇవే అన్నీ ఉండాలి. సాత్వికము, జాలి కలిగిన మనసును, దయాలత్వమును, వినయమును, దీర్ఘశాంతమును,
ప్రియులైన వారికి తగినట్లుగా శ్రావకుడికి తగినట్లుగా. ఇతర శ్రావకులు కనబడితే వందనాలు చెప్పేటువంటి సంఘస్థులు లేరు. ఇప్పుడు తలదించుకొని పోయే సంఘస్థులు ఉన్నారు. మాకెందుకులే, మా శ్రావకుడు కాదుగా. ఏదైనా చర్చికి వెళ్తే ఇక అదే చర్చి, అదే వాళ్ళకి దేవాలయం, అదే పండుగ, ఇక వేరే చర్చిలు కాదనమాట. ఏదైనా దైవ సేవకుడిని ఫాలో అయితే అదే దైవ సేవకుడు నీకు దైవము. మిగతా దైవ సేవకులు అందరూ కూడా పాపులు అనమాట, దోషులు అనమాట, శత్రువులు అనమాట. ఇదే నువ్వు నేర్చుకున్న క్రైస్తవ్యము. సంఘములో 30 సంవత్సరాల నుండి, 20 సంవత్సరాల నుండి, 15 సంవత్సరాల నుండి, 10 సంవత్సరాల నుండి సంఘానికి వెళ్తూ నువ్వు కక్ష కార్పుణ్యాన్ని నేర్చుకున్నావు తప్ప దయాలత్వము, ప్రేమ, వినయము, సాత్వికము ఇవన్నీ ఏది? పరిపూర్ణత ఏది? క్రీస్తును ధరించుకున్న అంశం ఏది? మన సంఘము క్రీస్తు సంఘము. మన యజమానుడు, మన సేవకుడు క్రీస్తు, యేసుక్రీస్తు వారు. దైవ సేవకులమైన మేము కేవలం పనివారమే. పొలములోని యజమానుడు కలిగి ఉన్న సమయాలలో ఆ పొలములోని కలుపు మొక్కలను, చెత్త చెదారాన్ని ఏరుకునేటువంటి కూలీలు ఉంటారు చూడండి, అలాంటి వారం అన్నమాట దైవ సేవకులు పోస్ట్. దైవ సేవకుడు అంటే పరిచారకుడు, సర్వెంట్. ప్రజలకు క్రీస్తుకు మధ్యలో సర్వెంట్ అన్నమాట. విశ్వాసులకు మేము పరిచారకులము, దేవునికి పరిచారకులము, దేవుని యొక్క పరివారము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రేమ దేవుని బిడ్డల, పరిపూర్ణత అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. పరిపూర్ణత కావాలి క్రైస్తవుడికి. అలాంటి పరిపూర్ణత లేని కుటుంబాలు ఒక్కళ్ళగా ఉన్న లెక్క పెడితే ఈనాడు దేవుడు రాకడ వస్తే ఎత్తబడేవాళ్ళు ఎంతమంది? ఈ భక్తి సరిపోతుందా? ఒకసారి పరిశీలన చేసుకో. నిత్యము ప్రతిగానములు చేసేటువంటి దేవదూతలు సైతము కూడా ఆయన యొక్క స్వరూపాన్ని చూడటానికి, ఆయన యొక్క వెలుగును చూడటానికి రెక్కలను అడ్డు పెట్టుకునేవిగా ఉంటున్నవి. 2 రెక్కలు మోహమునకు, 2 రెక్కలు కాళ్ళకును అడ్డు పెట్టుకునేవిగా ఉంటున్నవి. 2 రెక్కలతో ఎగురుచు ప్రతిగానములు చేసేవిగా ఉంటున్నాయి. పాపము ఎరుగనిది దేవదూతలు. మరి ఈనాడు మనం దేవుని సన్నిధికి చేరాలంటే పరిపూర్ణత వద్దా? ఈనాడు మనం దేవుని సన్నిధికి చేరాలంటే పరిశుద్ధత వద్దా? ఈనాడు దేవుని సన్నిధికి మనం చేరాలంటే, పరలోకానికి చేరాలంటే మనము పవిత్రత కలిగినటువంటి బిడ్డలుగా ఉండొద్దా? దేవుని వస్త్రాలు కలిగి జీవించొద్దా? ఆ పిండ్లి విందులో మనం పాల్గొనాలంటే దేవుని యొక్క వస్త్రాలు కావాలి. లేకపోతే నూతన వస్త్రాలు, వివాహ వస్త్రాలు లేకపోతే చీకటి కొట్లో వేయమంటున్నాడు ఆయన. అంధకారపు గదిలో వేయమంటున్నాడు. నువ్వు పెండ్లి విందులో పాల్గొనాలంటే, దేవుని కుడిపార్శ్వమున కూర్చోవాలంటే నువ్వు క్రీస్తుని ధరించుకోవాలి. నీ అవయవాలు, నీ శరీరము, నువ్వంతా కూడా క్రీస్తులాగా మారిపోవాలి, పరిపూర్ణముగా ఉండాలి. అట్టి కృప మీకును, ఈ ప్రాంతానికి, ప్రదేశానికి, మాకు సదాకాలము దేవుడు తోడు నీడగా ఉండనుగాక. ఆమె దేవుడి యొక్క చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడా, నీ ఘనమైన పాదాల వందనాలు. ఈ యొక్క హల్జైచర్ల గ్రామము, ప్రదేశమును కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ఈ అరుంధతి నగర వాసులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. చెప్పబడిన వాక్కులు హృదయాలలో అయా మరి నాయన బహుగా ఫలించాలి ప్రభు. ప్రతి మాట విలువైనది. ఈ మాట నాది కాదు ప్రభు, నేను రచించింది కాదు, నేను పాడింది కాదు, నేను సొంతగానైనా చెప్పేది కాదు ప్రభు. ప్రతి మాట నీది నాయన. నీలో మేము జీవించాలి. నీ యందు మేము పరిపూర్ణత కలిగినటువంటి మనుషులుగా, సంపూర్ణము కలిగిన వారముగా, పరిపూర్ణత కలిగిన వారముగా జీవించాలి ప్రభు. నామకార్థపు క్రైస్తవ్యము, కులానుసారమైన క్రైస్తవ్యము, మతానుసారమైన క్రైస్తవ్యము కలిగిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభు. వారిలో కనువిప్పు రావటం లేదు. నిజమైన క్రైస్తవ్యం విషయాలలో వారు ఆలోచన చేయలేకపోతున్నారు. వెళ్ళటానికి వెళుతున్నారు కానీ నాయన
ఆచరణ విషయంలో ఫెయిల్ అవుతున్నారు ప్రభు. క్రియలు లేని విషయాలలో ఫెయిల్ అవుతున్నారు ప్రభు. అయా క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నావు ప్రభు. అలా క్రియలు కలిగి జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ఈ ప్రాంతం అంతా కూడా నేను పరిపూర్ణత కలిగిన బిడ్డలుగా, పరిశుద్ధత కలిగిన ప్రాంతముగా జీవించేటువంటి భాగ్యాన్ని సమకూర్చమని అడుగుతున్నాను. ఈ శబ్ద తరంగం ద్వారా, ఈ మైకుల ద్వారా ఎంతమంది అయితే గృహాలలో ఉండి ఈ వాక్కులను విన్నారో ఒకరైనా రక్షణ వారు మనసు పొందుటకు, ఈ వాక్యాన్ని విన్న తర్వాత అయినా సరే వారి హృదయాలలో పశ్చాత్తాపం రావాలని కోరుకుంటున్నాం ప్రభా. ఈ వాక్యం విన్న తర్వాత అయినా సరే మేము చేస్తున్న పనికి, చెప్పబడిన వాక్యానికి పోలిక చూసుకున్నైనా మరణైనా రక్షణ మారు మనసు పొందే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం. అనేకులు వారి యొక్క నోరుని, అనేకులు వారి శరీరములను, అనేకులు వారి యొక్క సమస్త దేహాన్ని కూడా శాతానికి అప్పగించుకునే వారిగా ఉంటున్నారు, కానీ నీకు అప్పగించుకునే వారిగా ఉండలేకపోతున్నారు ప్రభా. నలగగొట్టుకునే బ్రతుకులను దయచేయండి, అంటుకట్టుకునే భాగ్యమును దయచేయండి ప్రభా. నీలో అంటుకట్టబడి నీ రూపముగా మార్చబడాలి ప్రభా. నీలో అంటుకట్టబడి నీ సహవాసముగా మేము మార్చబడాలి ప్రభా. పాపం అనేది కనపడటానికి వీలు లేదు నాయనా. పాపముతో నీకేమి పని అనే వాక్యం సెలవిస్తుంది ప్రభా. నువ్వు రక్షింపబడిన తర్వాత పాపముతో నీకేమి పని? అవును ప్రభా, పాపముతోనైనా రక్షింపబడిన బిడ్డలకు పని ఏమిటి ప్రభా? నీ సహాయాన్ని సమకూర్చండి, నీ ఆత్మని ప్రదేశం మీద ఉంచండి. ఇంకా రక్షణ మారు మనసు లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. తినుచు త్రాగుచునైనా మరణైనా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరి విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి అందరికీ కూడా భవిష్యత్తు కాలాలలోనైనా మరణైనా అయా మరణైనా చక్కని రక్షణ మార్గమును దయచేయండి ప్రభా. ఈనాడే దయచేయమని అడుగుతున్నాం ప్రభా. తల్లిదండ్రుల విషయాలలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లిదండ్రులు బిడ్డలకు సహకరించలేని సమయాలలో, బిడ్డలు తల్లిదండ్రులకు సహకరించలేని సమయాలలో కుటుంబాలన్నీ కూడా గలిబిలి కలిగిన వాతావరణంగా ఉంటున్నాయి. వాటన్నిటిని కూడా మార్చమని అడుగుతున్నాం ప్రభా. కుటుంబాల్లో శాంతిని సమకూర్చండి. అనాథల పక్షమున గొప్ప కార్యాలు జరిగించండి. తల్లిదండ్రులు లేని వారి పక్షాన గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నీవే తండ్రిగా ఉండండి, మీరే తల్లిగా ఉండండి. వృద్ధులను పోషించండి, వికలాంగులను పోషించండి ప్రభా. అనాథలుగానైనా మరణైనా అనేకులనైనా బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను, రోడ్ల మీద ఆహారం లేక, వస్త్రాలు లేక మాడిపోతున్నటువంటి బిడ్డల విషయాలలో కూడా సహాయం చేయండి ప్రభా. గృహాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చదువుకునే విద్యార్థుల విషయాలలో సహాయం చేయండి అయా. మరికొద్ది నెలల్లోనే అయ్యా సంవత్సరపు ఆఖరి పరీక్షలు ఉన్నాయి ప్రభా. వారందరూ కూడా శ్రద్ధగా చదువుకున్నకు సహాయం చేయండి. చదువుకున్న బిడ్డలనైనా మరణైనా ఉద్యోగాల గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. చక్కటి ఉద్యోగాలలో స్థిరపడడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. చక్కటి కుటుంబాలకు స్థిరపడడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. కుటుంబాలన్నీ నిన్ను అయా సంపూర్ణముగా నిన్ను నాయన సేవించే కుటుంబాలుగా, నిన్ను ధ్యానింపజేసే కుటుంబాలుగా, ప్రతి మోకాలు వంగే కుటుంబముగా, ప్రతి నాలుగు నిన్ను స్తుతించే కుటుంబముగా, ప్రతి అంతరంగము నీకు సమర్పింపబడిన కుటుంబముగా ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. రాత్రికాల సమయాలలో, పగటి వేళ సమయాలలో సాతానుకు సొత్తులుగా కాకోకుండా సినిమాలు, సీరియళ్ళు, రకరకాలైన అయ్యా గొడవలు, కొట్లాట్లు, అసభ్యకరమైన ప్రవర్తన కలిగిన క్రైస్తవులుగా కాకుండా నీలో నాయన మరణైనా ప్రవేశించే బిడ్డలుగా, నీతోనైనా సహవాసం చేసే బిడ్డలుగా, ఇగోనైనా నీ యొక్క వస్త్రములు ధరింపజేసుకునే బిడ్డలుగా ఉండడం సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. వచ్చేవారం మంచివారు ఈ ప్రాంతం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ ప్రాంతంలోనైనా ఇప్పుడు వరకు కూడా కాచి కాపాడుతూ ఉన్నందుకు వందనాలు. భవిష్యత్తు కాలంలో కూడా కాచి కాపాడమని అడుగుతున్నాం ప్రభు. ఇటువంటి మరణకరమైన అయా తెగుళ్ళు వచ్చినా సరే ఈ ప్రాంతానికి రానివ్వకోకుండా మా ప్రజలందరినీ కూడా కాచి కాపాడినందుకు నీకు వందనాలు. అయా గొప్ప దేశాలు, అయా ఎంతో టెక్నాలజీ కలిగిన దేశాల్లో కూడా నైనా సామంతులు, ధనికులు అనేకులనైనా అక్కడ మరణించారు ప్రభా కరోనా వ్యాధితో. కానీ మా భారతదేశం సైతం, అయ్యా మా రాష్ట్రాలు సైతం, మా జిల్లాలు సైతము, మా మండలాలు, మా గ్రామాలు సైతము కూడా మరణ శాతము తక్కువ చేసిన ఆయన మరణైనా మనుషులు బ్రతికించినందుకు నీకు వందనాలు. ప్రత్యేకంగా మా యొక్క మరణైనా పల్లె వాతావరణాలలో కరోనా మరణం అనేది లేకోకుండా అయా మరణైనా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా.
ఇదంతా నీ కాపుదలనైనా. పని చేసుకునే బిడ్డలు ప్రభు, కష్టపడే కుటుంబాలు ప్రభు, ప్రతి కుటుంబాలలో సహవాసాన్ని సమకూర్చండి. రక్షణ మారు మనసుని ఇవ్వండి ప్రభు. అయా బిడ్డలందరూ కూడా దూరంగా ఉంటున్నారు ప్రభు. అయా బిడ్డలందరూ కూడా మరణైనా విచ్చలవిడి జీవితాలతో జీవిస్తున్నారు ప్రభు. యవనస్తులు యవనాడుల విషయాలలో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రత్యేకంగా వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం. మంచి రక్షణ దయచేయండి ప్రభు వారికి. అయా వచ్చిన రక్షణ తొలగిపోకుండా, ఇచ్చిన బాప్తీసం తొలగిపోకుండా అంతము వారికి నీలో కలిసిపోయేటువంటి బిడ్డలను ఏర్పాటు చేయండి. పౌరుషం కలిగిన బిడ్డలను, రోషము కలిగిన బిడ్డలను, భక్తి కలిగిన బిడ్డలను, నిత్యము నేను స్తుతించి ఆరాధించే బిడ్డలను లేవనెత్తండి. ఈ ప్రాంతం చుట్టూ కూడా కంచె వేసి కుటుంబాలలో శాంతి సమాధానాలను సమకూర్చమని అడుగుతున్నాం ప్రభు. అదేవిధంగా గర్భఫలం లేని బిడ్డల విషయాలలో ప్రార్థిస్తున్నాం. గర్భఫలాలను దయచేయమని అడుగుతున్నాం ప్రభు. వివాహం కాని బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. వివాహాలు అగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. ఉద్యోగాలు లేని బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. అయ్యా ఇక ఏ సమస్యలతో అయితే ఉంటున్నారో ఆ కుటుంబాలలో వారి సమస్యల గురించి మరి అయ్యా విని మేము నీకు ప్రార్థన చేసుకునే బిడ్డలముగా ఉండడం సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. ఈరోజు చేసేటువంటి పని బాటల విషయాలలో, ప్రయాణాల విషయాలలో, ఈరోజు చేసేటువంటి మరినైనా ప్రతి ఒక్క బిడ్డల విషయాలలో వారి ప్రార్థన, వారి యొక్క ప్రయాణాలలో కూడా వారు చేసుకునే ప్రార్థన వారిని కాపాడేదిగా ఉండడం సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రార్థించలేని బిడ్డలను కూడా కాచి కాపాడండి మనం అడుగుతున్నాం. ప్రార్థించుకున్న అవకాశాన్ని కూడా ఆ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. చేతి వృత్తి పని వారును, పొలం పనుల వారును, ఉద్యోగస్తులను అయా ప్రతి రంగంలోని జ్ఞాపకం చేసుకోండి. ఈ దేశాన్ని పరిపాలించే నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకులను, సిబ్బందిని కూడా జ్ఞాపకం చేసుకోండి. పేదల పక్షాన్ని ఇంకా కరుణ కలిగి, ఇంకా మరణైనా అనగారినటువంటి కులాల జాతి ప్రజల పక్షాన మరణైనా జాలి కలిగి, నిరుద్యోగులుగా ఉన్నటువంటి బిడ్డల విషయాలలో ఇంకా ఉద్యోగాలు వచ్చేటకు సహాయం చేయమని అడుగుతున్నాం. పోలీసు వ్యవస్థలనైనా, పారిశుద్ధ్య కార్మికులను, వైద్య రంగ సిబ్బందిని ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి ప్రభు. వారు చేస్తున్నటువంటి సేవకులు సేవ పరిచర్య అమోఘమైనది ప్రభు. వారి విషయాలలో కూడా ఇంకా బలము కలిగిన మరణైనా ప్రజలకు సేవ పరిచర్య చేయుటకు మంచి ఆలోచన దయచేయమని అడుగుతున్నాం. కుటుంబాలలో, ప్రజలలో అన్యాయాన్ని తీసివేసి న్యాయబద్ధంగా ఇరుగు పొరుగు వారికి ఎటువంటి ఆపద లేకోకుండా, హాని లేకోకుండా బ్రతికేటువంటి స్వభావము కలిగినటువంటి నీ ప్రేమను చాటి చెప్పమని అడుగుతున్నాం. నీ ప్రేమను అనేకులకు పంచమని అడుగుతున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా జ్ఞాపకం చేసుకొని మరినైనా భవిష్యత్తు కాలాలలో కూడా అత్యధికంగా కుటుంబాలలోని రక్షణామార మనసు పొందుకున్న బిడ్డలు, అది కూడా నీతి కలిగిన బిడ్డలు, నిజాయితీ కలిగిన బిడ్డలు, పౌరుషముతో సేవ పరిచర్య చేసేటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మలను మీరు లేవనెత్తమని, వాడుకోమని, పరిచర్య విషయాలకు సహాయం చేయమని ఈ ప్రాంత దైవ సేవకులను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇరుకులతో, ఇబ్బందులతో ఉంటున్నారో పరిచర్య విషయాలలో మరి గుప్పిలు విప్పండి ద్వారాలు తెరవండి. ఆత్మల సంపాదన విషయాలలో ప్రతిదీ కూడా అనుకూలంగా వారికి సమకూర్చమని అడుగుతున్నాం. ఇంకా మరినైనా ఈ ప్రాంతం చుట్టూ కూడా కంచె వేసి తోడు నడగమని ఈరోజు చెప్పబడిన వాక్య భాగము విన్న ప్రతి బిడ్డలు కూడా దాని ప్రకారం జీవించాలని ప్రయత్నం చేసేటువంటి గొప్ప అవకాశాన్ని వారి హృదయాలకు దయచేయమని అడిగి వేడుకొనుచు ఈ శాలయ ప్రార్థనా మందిరం కూడా దీవించండి. సంఘములనైనా ఏర్పాటు చేయండి. ఇంకా బహుగా వర్ధిల్లేటువంటి బిడ్డలమ్మగా మేమందరం కూడా కలిసి గచ్చుకొని కుల మత వర్గ భేదము లేకోకుండా, సంఘ భేదాలు లేకోకుండా అందరం కూడా కలిసిగట్టుగా పరిచర్య విషయాలలో, సేవా పరిచర్య విషయాలలో ఇంకా బహుగా నీ యందు మేము ఫలించే బిడ్డలము గుండెలకు సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నీ పాద సన్నిధి చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయముతో యేసు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.